హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు అయితే ఒక టేస్టీ అండ్ సింపుల్ లడ్డు రెసిపీ చూపించబోతున్నానండి. ఈ లడ్డు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు వరకు సూజీ రవ్వ తీసేసుకోవాలి. ఇలా రవ్వని ఒక గిన్నెలోకి వేసేసుకొని మనకి కప్పు వరకు పాలను వేసేసుకోండి. ఈ రవ్వలోకి వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. 10 నిమిషాలకి రవ్వ అనేది మంచిగా నానిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించేసుకోండి. ఇవి మంచి కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోవాలి. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కప్పుకు కొంచెం తక్కువగా పంచదార అయితే వేసేసుకోవాలి. ఇలా పంచదార వేసేసుకొని మనం పంచదారని క్యారమలైజ్ చేసేసుకోవాలండి. ఇది మంచి కలర్లోకి వచ్చేంత వరకు క్యారమలైజ్ చేసేసుకోండి. మంచి బ్రైట్ కలర్ రావాలి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అయితే పాలను వేసేసుకోవాలండి. ఇలా పాలు వేయగానే మనకి ఇదైతే గట్టిగా అయిపోతుంది. టెన్షన్ పడకుండా కలిపేసుకోండి. మనకి క్యారమలైజ్ అంతా కరిగిపోతుంది పాలలోకి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం క్యారమలైజ్ అంతా పాలలోకి కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి మనకి మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వనైతే వేసేసుకోండి. ఇలా రవ్వ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనకి రవ్వ వేయగానే కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుందండి. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ అనేది. చూడండి, ఇలా అయితే కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి. మనకి 2-3 నిమిషాలకే రవ్వ అనేది దగ్గరకు వచ్చేస్తుందండి. ఇలా కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసేసుకొని రవ్వ అనేది మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం లడ్డూలాగా చుట్టేసుకోవడమే. లేదంటే ఒక గిన్నెలోకి వేసేసుకొని బర్ఫీలాగా కూడా కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే లడ్డూల కింద చుట్టేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో అందరికీ నచ్చేస్తాయి. ఈ లడ్డు మాత్రం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రవ్వతో స్వీట్ చేయాలనిపిస్తే ఇలా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో లడ్డు చేసేయండి. భలే టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.